ప్రాణం విలువ వెలకట్టలేనిది. కోట్ల రూపాయలు కుమ్మరిస్తామన్నా ప్రాణం కావాలా, కోట్లు కావాలా అంటే జనం ప్రాణాలే కావాలంటారు. ఎందుకంటే ప్రాణానికి ఉన్న విలువ అలాంటిది. కోట్లకు అధిపతి అయినా కరోనా మృత్యుపాసానికి బలవక తప్పని దుస్థితి నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతకాల్సిన దౌర్భాగ్యం వెంటాడుతోంది. జనాభా లెక్కల్లో ఉంటే చాలన్నట్టుగా పరిస్థితి దాపురించింది. చైనా వుహాన్లో పుట్టిన మాయదారి మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తించి ఇండియాను కంగారు పెట్టిస్తోంది. 2020లో ప్రపంచాన్ని కరోనా వణికించేసింది. ఒక్కసారిగా ఊడిపడిన మహమ్మారి ప్రాణాలను కబళిస్తుంటే ఎలాంటి వైద్యం చేయాలో అర్థం కాక ప్రపంచ వైద్య వ్యవస్థ తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా పీచ మణచేందుకు వచ్చింది వ్యాక్సిన్. కరోనాను అంతం చేయడానికి వ్యాక్సిన్ వచ్చిందని అందరూ తెగ సంబరపడిపోయారు. వ్యాక్సినే కరోనాకు సంజీవని అని కూడా భావిస్తూ వస్తున్నాం. అయితే సామాన్య జనానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం మాత్రం కష్టంగా మారిపోయింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా, ఫైజర్ అండ్ బయోటెక్, సినోఫార్మా, మోడర్నా, సినోవాక్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు మాత్రమే అత్యవసర వినియోగానికి WHO ఆమోదముద్ర వేసింది. ఇక ఇండియాలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ను సీరం సంస్థ కోవిషీల్డ్ పేరుతో తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తే భారత్ బయోటెక్ కోవాక్సిన్ వ్యాక్సిన్ను వినియోగంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్తో పాటు రష్యా తయారీ వ్యాక్సిన్ స్పుత్నిక్ V సైతం అందుబాటులోకి వచ్చాయి. కోట్ల డోసులను ప్రైవేట్లోనూ అందుబాటులోకి తెచ్చామంటూ ప్రభుత్వం చెప్తున్నా అవి సామాన్యులకు మాత్రం చేరటం లేదు. కరోనా వ్యాక్సిన్కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సమాధానాలు జనాల్ని ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ దొరికితే చాలు ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు అని భావిస్తుంటే వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేక చేతులెత్తేస్తున్నాయి వ్యవస్థలు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 6 నుంచి 8 వారాల మధ్య వినియోగించాలని చెప్పగా WHO మాత్రం 6 నుంచి 12 వారాల మధ్య ఇవ్వచ్చంటోంది. అయితే కేంద్రం మాత్రం కోవిషీల్డ్ డోసు మధ్య గ్యాప్ను 12 నుంచి 16 వారాలకు పెంచింది. కొత్త వేరియంట్లతో ముప్పు పెరుగుతుందంటూ నిపుణులు చెప్తున్నా అన్ని పరిశీలించాకే డోస్కు మధ్య గ్యాప్ పెంచామంటోంది కేంద్రం. ఇక దేశీయంగా తయారైన కోవాక్సిన్ను మాత్రం మొదటి నుంచి 4 నుంచి 6 వారాల మధ్యలోనే వాడాలి అన్న నిబంధనలు మాత్రం ఎలాంటి మార్పును ప్రతిపాదించలేదు. రూపాంతరం చెందిన డెల్టా వైరస్ లాంటి ఉపద్రవాల ముప్పును అధిగమించాలంటే 8 వారాల వ్యవధిలో వ్యాక్సిన్లు అందించాల్సిందేనని బ్రిటన్ సైతం అదే పని చేసిందంటూ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇటు ఇండియాలో ప్రస్తుతం 50% డెల్టా వైరస్ విజృంభిస్తున్నందున తక్షణం డోసు మధ్య గ్యాప్ తగ్గించాలన్న వాదన ఊపందుకుంటోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ గ్యాప్ అండ్ డేంజర్ అంశంపై ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో చూద్దాం. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ లాస్య సాయి సింధు MBBS MS అండ్ డాక్టర్ బి సాధన సివిల్ సర్జన్ కింగ్కోటి హాస్పిటల్ నుంచి అండ్ డాక్టర్ ఏ సాయి రవిశంకర్ MD DM HOD అండ్ సీనియర్ ఇన్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ డాక్టర్ రాఘవరావు గారు పల్మనాలజిస్ట్ MD ఇంటర్నేషనల్ AAG మెడిసిన్స్. హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ముందుగా రాఘవ్ గారు మీతో మొదలు పెడతాను. వ్యాక్సిన్ గురించి మనము గతంలో కూడా లాస్ట్ 1 మంత్ నుంచి HMTV కంటిన్యూస్గా ఇలాంటి డిబేట్స్ చేపడుతూ వచ్చింది. అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి డిబేట్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు చూస్తే వ్యాక్సిన్ కొరత వేధిస్తూ ఉంది. వ్యాక్సిన్ వేయించుకోండి ఇదే సంజీవని అని అందరూ కూడా డాక్టర్స్ నుంచి ఇలా నిపుణుల నుంచి అందరూ చెప్తున్నప్పుడు అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. సరే ఓకే ఇదే సంజీవని అని వాళ్ళు కూడా ఒప్పుకొని వ్యాక్సిన్ తీసుకుందామని ముందుకు వస్తే వ్యాక్సిన్ దొరకనటువంటి పరిస్థితి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఇది గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా, ఏం జరిగిందంటారు? మొదట్లో 4 వారాలు తీసుకోవాలని చెప్పేవారు, కానీ తర్వాత వచ్చిన అధ్యయనాలతో 12 వారాల్లో తీసుకుంటే బెటర్ అని చెప్పారనమాట. దానికి ఇంగ్లాండ్ నుంచి జరిగిన పరిశోధన అనుగుణంగా చెప్పారు. ఒక 17,000 మందిలో చూసిన పరిశోధన గురించి దాని తర్వాత చెప్పారు అది. కాబట్టి అప్పట్లో మనకి వ్యాక్సిన్ కొరత కూడా ఉండేది. దాని తర్వాత వచ్చిన అధ్యయనంతో 2వ డోసు 12 వారాలకు చేస్తే 66% మనకు రక్షణ నుంచి ఆల్మోస్ట్ 80% వరకు రక్షణ వస్తుందని చెప్పారు. కానీ ఇదంతా మనకి డెల్టా వేరియంట్ రాకముందు, క్రితం వారం ముందు వచ్చిన ఈ డెల్టా వేరియంట్ పరిశోధనతో మనం పోలిస్తే దానికి వ్యాక్సిన్తో రక్షణ తక్కువగానే మనకు తేలింది. 1 డోస్ తీసుకుంటే 33% వరకు రక్షణ కలుగుతుంది. అదే 2వ డోస్తో 60% వరకు రక్షణ వస్తుందని తేలింది. ఇది డెల్టా వేరియంట్తో వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు దీనికి అనుగుణంగా మళ్ళీ ఇంగ్లాండ్లో ఇప్పుడు మళ్ళీ 8 వారాలకు ఇవ్వాలని వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఎస్, ఇప్పుడు ఓకే సాధన గారితో మాట్లాడదాం. సాధన గారు, మన దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ కొరత వల్ల
ఈ సృష్టించబడినటువంటి గ్యాపా, లేదనంటే నిజంగానే WHO సూచనల మేరకు కావాల్సినటువంటి గ్యాప్ మనం ఇప్పుడు చూస్తున్నామా? ఏం జరుగుతుందంటారు వ్యాక్సిన్ విషయంలో? మీ ఆడియో మ్యూట్లో ఉంది సాధన గారు. మనకి ముందర చెప్పింది ఏంటంటే ఫస్ట్ లో మనకి January 16 నుంచి వ్యాక్సిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. అప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్ కి అందరికి ఇచ్చారనమాట. అప్పుడు 1 month గ్యాప్ ఇస్తే సరిపోతుంది అన్నారు. యాంటీబాడీస్ వచ్చేది సెకండ్ డోస్ తర్వాత 15 days కి యాంటీబాడీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారండి. తర్వాత March 1 నుంచి 45 and above కి స్టార్ట్ చేశారండి. అప్పుడు ఫస్ట్ లో ఏమన్నారంటే 1 month గ్యాప్ సరిపోతుంది అన్నారు. దెన్ mid-April నుంచి 6 to 8 weeks కావాలి గ్యాప్ అన్నారు. దెన్ mid-May నుంచి 12 to 16 weeks అని గ్యాప్ పెంచారండి. ఇదేంటంటే మనకి యాంటీబాడీస్ ఎక్కువ గ్యాప్ ఇస్తే ఎక్కువ యాంటీబాడీస్ వస్తుంది అనేసి ICMR గైడ్ లైన్స్ ప్రకారం మనం చేస్తున్నామండి. మనకు ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశం వచ్చిందైతే గ్యాప్ పెంచమనే వచ్చిందండి. ఆ ప్రకారంగా మేము చేస్తున్నాం. ఓకే, లాస్ట్ వాట్ ఈజ్ యువర్ వెర్షన్? అంటే వ్యాక్సిన్ల మధ్య గ్యాప్ అనేది ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశమైంది. వ్యాక్సిన్ల గ్యాప్ మంచిదేనంటారా? ఈ డెల్టా వేరియంట్ వల్ల మనకి ఇదే సరైనటువంటి గ్యాప్తోనే మనం వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమా? సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండి, వాట్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్, వ్యాక్సిన్ మధ్యలో గ్యాప్ అనేది ఈజ్ వెరీ గుడ్ థింగ్ అని చూస్తున్నాము. బికాజ్ యాజ్ యూ పీపుల్ నో, ఫస్ట్ డాక్టర్స్ పైనే అయింది. సో నేను చూసినంత మటుకు కాలేజ్లో కూడా కొంతమంది ఫస్ట్లో తీసుకున్న వాళ్ళు కోవిషీల్డ్కి ఓన్లీ 1 month గ్యాప్లో తీసేసుకున్నారు. బట్ ఆఫ్టర్ అ సర్టన్ టైం కొంచెం కోవిషీల్డ్ కూడా అవైలబిలిటీ డాక్టర్స్కి కూడా ఇట్ వాజ్ డిఫికల్ట్. సో ఐ వాజ్ ద వన్ హూ రిసీవ్డ్ ఇట్ అ లిటిల్ లేటర్. అంటే నాకు ఒక 2.5 months టైం ఉండింది బిఫోర్ మై ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్ అండ్ సెకండ్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్. అండ్ నాతో పాటే మై జూనియర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి కూడా గ్యాప్ వచ్చింది. సో మేము చూసింది ఏంటంటే ఎవరైతే 1 month గ్యాప్లో తీసుకున్నారో వాళ్ళు లేటర్ ఆన్ వాళ్ళకి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అండ్ మై పీజీ హూ హ్యాస్ టేకెన్ ఆఫ్టర్ 2.5 months వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోవిడ్ వచ్చింది కానీ షీ డిడ్ నాట్ గెట్ పాజిటివ్. అంటే probably the viral load was very low. Okay. And she just took the vaccine, after which her family was affected, and on the whole tana pain effect aithe I've seen that it was very less. So this was the practical thing I have seen. Basically entante ekkuva gap ivvadam valla antibodies form avvadaniki time undi. As you know, at least 2 weeks pattudi for the antibodies to form. And manam gap ivvadam valla I think it's a very good thing. I mean, as far as I'm seeing, it's working out really well. And I know Delta variant ochindi, and the vaccine, it may not be sufficient. Kakapothe we know that the cases kuda, I mean, Delta variant cases chala limited unnai. Mana population is so huge. And ippudu aa variant spread avvadaniki kuda chala time padutadi. In the meantime, I think all of us are well equipped, and manam positive ga ellali. Available unna vaccine if we take and we maintain the certain gap, మనందరికీ మంచిది. దట్స్ వాట్ ఐ థింక్. ఓకే, సో డాక్టర్ సాయి రవిశంకర్ గారు, మీ వెర్షన్ ఏంటి? అంటే ఈ గ్యాప్ ముందు చెప్పినటువంటి గ్యాప్కి ఇప్పుడు ప్రభుత్వం కానీ కేంద్రం కానీ తీసుకుంటున్నటువంటి ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలి అని సూచిస్తున్నటువంటి దానికి మధ్య చాలా వేరియేషన్ ఉంది. అంటే ఈ మ్యూటెంట్ చాలా బలపడుతుంది ఈ గ్యాప్ వల్ల అని కూడా కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో వాట్ డు యూ సే ఆన్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇప్పుడు ఫస్ట్ గ్యాప్ ఇచ్చారు, 6 to 8 weeks అని గ్యాప్ ఇచ్చారు. దీంట్లో ఖచ్చితంగా మేము ఒకటి ఒప్పుకోవాలి ఏంటంటే వ్యాక్సిన్ షార్టేజ్ ఉన్నది అని. దీనికి ఒక స్టడీ గురించి చూసుకొని, ఫస్ట్ ఈ స్టడీ ఎక్కడ అయింది? ఇంగ్లాండ్ లో, పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్ లో వాళ్ళు ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో అంటే హోల్ వరల్డ్ లో దెర్ ఆర్ సో మెనీ స్టడీస్. ఒక పారాగ్రాఫ్ లో BMG లో ఒక పారాగ్రాఫ్ లో వాళ్ళు రాశారు ఏంటంటే 12 weeks తీసుకుంటే 80% యాంటీబాడీస్ వస్తున్నది, లెస్ దెన్ 6 weeks వస్తే 55% వస్తున్నది, 6 to 8 weeks తీసుకుంటే 60% వస్తున్నది. ఒక్క స్టడీ వచ్చారు. ఆ స్టడీ వల్ల నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ది కోవిడ్ అని NEGBAC అని వీళ్ళు వెంటనే యాసెట్స్ ఇండియాలోని త్రూఅవుట్ వరల్డ్ లో వ్యాక్సిన్ షార్టేజ్ ఉన్నది కనుక 6 to 8 weeks ఏది ఉన్నదో ఇమ్మీడియట్ గా వాళ్ళు 12 to 16 weeks చేశారు. అంటే మినిమం 84 days అయ్యారు.
సో ఇవన్నీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే కొత్త వేరియంట్స్ వచ్చింది. ఇప్పుడు కొత్త వేరియంట్ ఏది వచ్చింది? ఫస్ట్ ఇండియన్ వేరియంట్ అవని ఇప్పుడు డెల్టా వేరియంట్ అవని B.1.617 ఏది వచ్చిందో ఇమ్మీడియట్ గా అది ఇప్పుడు వాళ్ళు ఇంగ్లాండ్ లో కూడా పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఏది ఇచ్చారో విత్ ఇన్ 4 days లో ఇంగ్లాండ్ లో వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. 12 to 16 weeks కాదు, మేము వీ హ్యావ్ టు గివ్ ఇట్ 8 weeks లో టు ప్రొటెక్ట్ దిస్ న్యూ వేరియంట్. ఇప్పుడు ఇంగ్లాండ్ లోనే చెప్పారు 12 to 6 ఫస్ట్ 6 to 8 weeks నుంచి వాళ్ళే పెరిగించారు. 12 to 16 weeks ఇంకో 4 రోజుల్లో వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్నాను కారణం కూడా ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? యాంటోనీ ఫాసీ అని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్, మెడికల్ అడ్వైజర్ ఫర్ ది యుఎస్ ప్రెసిడెంట్, వాళ్ళు వెంటనే ఒక మెసేజ్ ఇచ్చారు ఏంటంటే ఈ గ్యాప్ ఇచ్చిన వల్ల న్యూ వేరియంట్ కి ప్రొటెక్షన్ ఉండదు. సో మీరు ఎంత గ్యాప్ తగ్గిస్తే అంత మంచిది. సో మై పాయింట్, వెన్ ఇంగ్లాండే చెప్పారు 12 to 16 weeks లో అవుతుంది, వాళ్ళే వెనక్కి తీసుకుంటే వై ఇండియన్ గవర్నమెంట్ వెనక్కి తీసుకోరు? సో దీని గురించి మేము కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాం. ఇక్కడ వెనక్కి తీసుకోవాలంటే వ్యాక్సిన్ అవైలబిలిటీగా కూడా లేదు కదా. కరెక్ట్, తీసుకున్నారు కూడా. ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ అవుట్, ఎమర్జెన్సీ ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇచ్చారు. ఎవరికి? ఇప్పుడు మీరు 84 days లో వ్యాక్సినేషన్ ఏది ఉన్నదో ఓన్లీ ఫర్ కోవిషీల్డ్, దాంట్లో ఎక్సెప్షన్ కూడా మీరు ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే దోస్ పర్సన్ హూ ఆర్ గోయింగ్ అబ్రాడ్, దాంట్లో కూడా క్లాజ్ ఇచ్చారు ఏంటంటే అబ్రాడ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పర్పస్ ఆర్ ఎనీ ఆర్ హెల్త్ పర్పస్ లో ఏదైనా ఎమర్జెన్సీ. ఈ 3 కేటగిరీలో దోస్ ఆర్ హూ గోయింగ్ అబ్రాడ్ వాళ్ళు తీసుకోవచ్చు. సో ఎక్సెప్షన్. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్. నౌ గవర్నమెంట్ 2 days బ్యాక్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చేశారు, మాకు ఒక నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఇమ్యూనిటీ NTAGI దానికి ఏం చేశారు, దీనికి కరెక్ట్ గా మళ్ళీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వండి. మేము ఒక స్టడీ, ఒక ఇంగ్లాండ్ లో స్టడీ చేసింది మేము పాటించాం, ఇంగ్లాండే వాళ్ళు వాపస్ తీసుకున్నారు కనుక వై నాట్ ఇన్ ఇండియా? సో మేము చేస్తే ఇప్పుడు నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక అడ్వైజరీ బోర్డు పెట్టి కరెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి ఉన్నదో మాకు ఇండియన్ దీనికి ఇప్పుడు న్యూ వేరియంట్, గతంలో 1 month బ్యాక్ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. సో కరోనా సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ మేము కళ్ళల్లో కూడా అనుకోలేదు ఏప్రిల్లో సడన్ స్పైక్ అవుతుందని, ఎవరు ఊహించుకోలేదు. ఫిబ్రవరిలో ఎవరు ఊహించుకోలేదు ఇంత అవుతుంది, జనవరిలో ఎవరు ఊహించుకోలేదు. సో ఇప్పుడు కూడా మేము ఊహించుకోలేపుతున్నాం థర్డ్ వేవ్ ఎట్లా వస్తుందో. దీస్ ఆర్ ఆల్ మేము ఓన్లీ ఎగ్జాంపుల్, ఇంత వస్తుంది అంత వస్తుంది, వస్తుందా లేదా అది తెలియదు. సో అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. సో దాని గురించి ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అంటే డెఫినెట్లీ మై ఒపీనియన్ ఇట్ షుడ్ రోల్ బ్యాక్ టు 6 to 8 weeks. ఓకే, బికాస్ దిస్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదో, న్యూ వేరియంట్ ఏది ఉన్నదో, డెల్టా వేరియంట్ ఏది వస్తున్నదో, న్యూ వేరియంట్ వస్తున్నదో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ 6 to 8 weeks అయింది, provided you have enough stock of vaccine. రైట్. లాస్యా, ఇప్పుడు అందరికీ ఉన్న ఒకటే డౌట్ ఏంటంటే ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు, ఫైన్, గ్యాప్ వల్ల మనలో యాంటీబాడీస్ పెరుగుతున్నాయి, అది మనకు మంచిదే అని చెప్తున్నారు. బట్ ఒకటి ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర వ్యాక్సిన్ లేక చెప్తున్నటువంటి ఒక కహాని అనేది ఒకటి జనాల్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటాం మనం, సెకండ్ డోస్కి వచ్చినటువంటి గ్యాప్లో ఈ వైరస్ అనేది ఆ మ్యూటెంట్ ఇంకా ఇది ఉధృతం అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ సెకండ్ డోస్ మనం వేసుకునే వ్యాక్సిన్ దీనిపైన వర్క్ చేస్తుందా లేదా? యా, సో యాజ్ యూఆర్ టాకింగ్ అండి, ఇప్పుడు కోవిడ్ అనేది మీరే చెప్తున్నారు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎవరిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో నోబడీ కెన్ టెల్. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి ఏ స్ట్రెయిన్ వస్తుంది, ఎక్కడ మ్యూటెంట్ అవుతుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకున్న ఇంతమంది పాపులేషన్లో అందరిలో ఏ స్ట్రెయిన్ వస్తుందో కూడా ఎవరు స్టడీ చేయట్లేదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ జనరల్ మనకి ఏది అవైలబుల్ ఉందో అది తీసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ పర్ మీ. ఇప్పుడు మనము
లైక్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అవన్నీ పక్కన పెడితే మనం అవైలబిలిటీ చూసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్లీ యాజ్ ఇందాక సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్, ఈవెన్ మన ఎక్స్పర్ట్ గ్రూప్ కూడా దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ ద గవర్నమెంట్ టేక్స్ ద డెసిషన్, అండ్ నెగ్వెక్ అనేది ఆర్గనైజేషన్ అనమాట విచ్ గివ్స్ ఇస్ గైడ్ లైన్స్ అబౌట్ వ్యాక్సినేషన్ టు అవర్ కంట్రీ. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఎప్పటికప్పుడు మనం ప్రోటోకాల్ ఫాలో అవ్వడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ తీవ్రత ఏంటి, ఏ వ్యాక్సిన్ ఎప్పుడు ఏది ఎలా వస్తుందో అవన్నీ ఆలోచించకుండా మనకున్న అవైలబుల్ వ్యాక్సిన్ ఫస్ట్ వెళ్ళి మనం తీసుకోవాలి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ ఐ థింక్ టు బీ వెరీ పాజిటివ్. జనాలు ఆల్రెడీ చాలా భయపడిపోయి ఉన్నారండి, దట్స్ వన్ థింగ్. యా, చాలా మోస్ట్లీ చాలామంది స్ట్రెస్తో యాంగ్జైటీతో ఇట్ ఈస్ లీడింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ పోస్ట్ కోవిడ్ కూడా స్ట్రెస్ వల్ల మనిషి అరౌండ్ 60 days వరకు కూడా దే ఆర్ నాట్ బికమింగ్ నార్మల్. సో ఫియర్ అనేది తీసేయాలి. అండ్ అకార్డింగ్ టు మీ ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఎంకరేజ్ పీపుల్ టు గో గెట్ వ్యాక్సినేటెడ్. అండ్ ఇందాక మనం చూసినట్టు కూడా వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్ కూడా హార్డ్లీ దెర్ ఆర్ ఎనీ పీపుల్. ఒక్క డెత్ చూసాము. యాక్చువల్లీ ఆ ఒక్క డెత్తో పాటు 31 cases ఏదో స్టడీ చేశారు అడ్వర్స్ రియాక్షన్ ఏదైతే ఉందో జాన్ నుంచి ఇప్పటి వరకు. దాంట్లో కూడా ఒక 18 members అడ్వర్స్ రియాక్షన్స్ అనేది అన్రిలేటెడ్ టు వ్యాక్సిన్ అని చెప్తున్నారు. అండ్ కొంతమంది దాంట్లో ఇంకేమంటున్నారు, యాంగ్జైటీ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మనుషులు చాలా ఎమోషనలీ బర్డెన్డ్ ఉన్నారు ఈ పొజిషన్లో. అండ్ ఇప్పుడు లెట్ ద వ్యాక్సినేషన్ బీ హోప్ఫుల్. ఎవరికి ఏది అవైలబుల్ అవుతే లెట్ దెమ్ గో టేక్ ద వ్యాక్సిన్. ఎక్కువ ఆలోచించకండి. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అది ఫాలో అవ్వండి. లెట్ అస్ నాట్ మన ఓన్ థింకింగ్తో మీరు డిసిషన్ తీసుకోకండి. గైడ్ లైన్స్ ఏవి ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. డు నాట్ లై మాది 1 month అయిపోగానే లేదు 3 months అయిపోయిందని మీరు వెళ్ళి తీసుకోవడము ఇలాంటివన్నీ చేయకండి హడావుడి పడిపోయి. వి విల్ వెయిట్ ఫర్ ద గైడ్ లైన్స్. ఎవ్వరు సొంత డెసిషన్ తీసుకోకండి. మనకి గైడ్ లైన్స్ నెగ్వాక్ ప్రకారం ఎలా వస్తే ప్లీజ్ ఫాలో ఇట్. అండ్ మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ట్రై చేసి రిజిస్టర్ చేసుకొని వెళ్ళి గెట్ వ్యాక్సినేటెడ్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఓకే, సాధన గారు, అంటే మీరు చాలామంది పేషెంట్స్తో డీల్ చేస్తూ ఉంటారు అండ్ వ్యాక్సిన్ కోసం వచ్చేటువంటి వాళ్ళు కూడా రకరకాల డౌట్స్తో వస్తూ ఉంటారు. ఒక్కొక్క వ్యాక్సిన్ ఎఫికసీ ఎఫెక్టివ్నెస్ డిఫరెంట్గా ఉంటూ వస్తుంది. సో ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్, ముందంతా కోవాక్సిన్ అన్నారు, అదే కావాలన్నారు. ఇప్పుడు చూస్తే కోవాక్సిన్ WHO కొన్ని కంట్రీస్ దాన్ని కన్సిడర్ చేయట్లేదు అని చెప్పింది. సో ఈ కన్ఫ్యూజన్ చూస్తే జనాలు మీకు ఎలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అసలు ఏ వ్యాక్సిన్ మంచిది అని బోల్డ్ మంది అడుగుంటారు మిమ్మల్ని. అవునండి, అవును, డెఫినెట్ గా అండి. ఇన్నాళ్ళు మాకేంటంటే మేడం చెప్పినట్టు చాలా వరకు ఫస్ట్ లో అసలు మార్చ్ లో జనరల్ పబ్లిక్ కి స్టార్ట్ చేసినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదండి, భయపడేవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం. హార్డ్లీ వీ యూస్ టు గివ్ 30 to 40 people. అందరినీ రిక్వెస్ట్ చేసేవాళ్ళం వచ్చి తీసుకోండి అని. ఎవరి ముందరకు వచ్చేవాళ్ళు కాదు. ఎన్నో అపోహలు ఉండేవి, వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరాలు వస్తాయి, లేకపోతే కరోనా పాజిటివ్ అవుతాం అనేసి చాలా మంది రాలేదు. ఎప్పుడైతే సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయిందో చాలా మంది పానిక్ అయిపోయారండి. పానిక్ అయిపోయి తీసుకోవడం మొదలెట్టారు. వస్తారు రావడం ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది సెకండ్ డోసులకి ఇప్పుడు మనం ఇచ్చేది కోవాక్సిన్ సెకండ్ డోసు, కోవిషీల్డ్ సెకండ్ డోస్ మట్టే ఇస్తున్నామండి. ఫస్ట్ డోసుల కోసం చాలా మంది వస్తున్నారు, అబౌవ్ 45 years old వాళ్ళు వచ్చి అడుగుతారనమాట. సో మేము వాళ్ళకైతే ప్రాపర్ గా గైడ్ చేస్తున్నాము. ఏ వ్యాక్సిన్ అయినా పర్లేదు, ఏ వ్యాక్సిన్ దొరికితే అది తీసుకోండి అని చెప్తున్నామండి. సో దాని ప్రకారం మేము గైడ్ చేయడం అయితే అట్లానే గైడ్ చేస్తున్నాం. ఎనీ వ్యాక్సిన్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ కి కోవిషీల్డ్ మట్కే అనుమతించారని తెలిసింది. సో దాని ప్రకారం అందరు కోవిషీల్డ్ మట్కే కావాలని అడుగుతున్నారు. బట్ వీఆర్ కన్విన్సింగ్ దెమ్. బట్ లేటెస్ట్ ఆఫ్ లేట్ ఐ హర్డ్ కోవాక్సిన్ కూడా పర్మిషన్ ఇచ్చారు అని విన్నామండి. సో మేబీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ కోవాక్సిన్ ఆల్సో. ఓకే, రాఘవ్ గారు, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు వ్యాక్సిన్ కాస్త ముందుకొచ్చి జనాలు వేసుకుంటూ ఉన్నారు. ఈ సంఖ్య పెరిగిన తర్వాత కోవిడ్ కేసెస్ సంఖ్య చూస్తూ ఉంటే కంపేర్ చేస్తే ఎలా ఉందంటారు? ఓవరాల్ మనం ఒక వారం 2 వారాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కోవిడ్ కేసెస్ గణనీయంగా తగ్గాయండి. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్న వాళ్ళు కూడా పెరిగారు మేడం అన్నట్టు. వ్యాక్సిన్ తీసుకోవడంలో అపోహలు ఉండకూడదు. ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవాలని మనం ప్రోత్సహించాలి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత
మ్యూటేషన్ అయిన వైరస్ తోని మనకి రక్షణ వస్తుందా లేదా అన్నది సరిగ్గా తెలియకపోయినా తీసుకోవడంలో మాత్రం ఏమి అపోహ ఉండకూడదు. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఏదైతే మనకి పరిశోధనలో డేటా ఇచ్చారో దాంట్లో కూడా కొంతవరకు రక్షణ వస్తుందనే చెప్పారు. కాకపోతే వచ్చే రక్షణ తక్కువ ఉండొచ్చు అన్నారు. అంతేగాని వ్యాక్సిన్ వల్ల మనకి రక్షణ అయితే ఉంటుంది. వ్యాక్సిన్ తప్పకుండా అందరూ తీసుకోవాలి. ఏది దొరికితే అది తీసుకోండి. ఓకే, సాయి గారు, ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా ఒక 25 crores మెంబర్స్ మాత్రమే వ్యాక్సినేటెడ్ అయ్యారు అనేది అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఎప్పటికీ అందరికీ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది, అందరూ వ్యాక్సినేటెడ్ అవుతారు. ఈలోగా చూస్తే మళ్ళీ మీరు ఇందాక కూడా చెప్పారు, థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, థర్డ్ వేవ్ ఎలాంటి మ్యూటెంట్ దీన్ని చూస్తామో ఇంకా తెలియదు అనేటువంటిది. సో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వ్యాక్సిన్ దానికి పనిచేస్తుందా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అని కాదు, ఆల్రెడీ థర్డ్ వేవ్ కొన్ని కంట్రీస్ లో వచ్చేసింది. వై వాళ్ళు ఇంగ్లాండ్ ఫస్ట్ వాళ్ళే చెప్పారు, వాళ్ళ ప్రకారం మేము వెళ్ళాం 12 to 16 weeks, వాళ్ళే రిటర్న్ తీసుకున్నారు. మేము ఎందుకు రిటర్న్, ఆ క్వశ్చన్ మాది. వాళ్ళు ఎందుకు ఒక స్టడీ చేశారు, ఒక స్టడీ చేసిన ప్రకారం డెల్టా వేవ్ లో ఫస్ట్ డోజ్ ఇచ్చిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ న్యూ స్టడీ ప్రకారం 11th of June అంటే ఫ్రైడే 2-3 days ఫస్ట్ డోజ్ ఇస్తే ఎఫికసీ ఆఫ్ ది డెల్టా వ్యాక్సిన్ ఈజ్ ఓన్లీ 33%, సెకండ్ డోజ్ ఇస్తే 60%. సో 60% కి మేము కవర్ చేసుకోవచ్చు, దాని గురించి మాకు అవుతున్నది. సో మీ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఎప్పటికీ మాకు ఆల్మోస్ట్ 130 crores 140 crores ఉన్నారు. ఒక్కొక్క వ్యాక్సిన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సీరం ఇన్స్టిట్యూట్ ఏం చేశారు, ఆగస్ట్ కి మేము పెర్ డే 8 crores మేము చేస్తాం. భారత్ బయోటెక్ ఎప్పుడు చేస్తారు, భారత్ బయోటెక్ చెప్పారు ఓన్లీ 6 crores బై ఆగస్ట్ చెప్పారు. సో జూలై ఆగస్ట్ దాకా 6 crores దాకా చేస్తారు. అండ్ మాక్సిమం ప్రొడక్షన్ చేస్తే 8 crores బై సీరం ఇన్స్టిట్యూట్ అండ్ సమ్ 6 crores బై భారత్ బయోటెక్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే డైవర్సిఫైడ్ చేసింది. సో మల్టిపుల్ అండ్ స్పుట్నిక్ వచ్చింది. స్పుట్నిక్ కూడా ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ కి స్పుట్నిక్ వచ్చి న్యూ ప్రొడక్షన్ చేయడానికి ఆగస్ట్ సెప్టెంబర్ లో 6 crores చేస్తారు. సో డిఫరెంట్ ఫార్మా కంపెనీ లైక్ పనేసియా బయోటెక్ కొన్ని కంపెనీస్ కి డైవర్సిఫైడ్ చేశారు. సో పెర్ డే 8 crores చేసినా కూడా 130 crores కి చేయాలి అంటే మినిమం 1 year పడుతుందండి. మేము ఓన్లీ హైదరాబాద్ చూడకుండా హోల్ రూరల్ అన్ని చూడాలి అంటే ప్రాపర్ వ్యాక్సినేషన్ అట్లీస్ట్ అందరికి ఎలిజిబుల్ క్యాండిడేట్ అందరికి కావాలి అంటే మినిమం 1 year పడుతుందండి, దానికి డౌటే లేదు. అండ్ ప్రొవైడెడ్ ఈ లోపల 8 crores ప్రొడక్షన్ చేసి కూడా ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటే హోల్ జనాలకి మినిమం 1 year పడుతుందండి. ఎస్, మరి ఈ 1 year తర్వాత ఈలోగానే మనము ఇది థర్డ్ వేవ్ చూడాల్సి వస్తుంది అని అంటున్నారు. ఆ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు మరి మనం ఇప్పుడు తీసుకున్నటువంటి వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి, మళ్ళీ అప్పుడు కొత్త దానికి వెళ్ళాలా? డెఫినెట్లీ. ఇప్పుడు వైరస్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఎవ్రీ వైరస్ మ్యూటెంట్ అవుతున్నది, ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మ్యూటెంట్ అవుతున్నది. కొత్త మ్యూటెంట్ వేరియంట్స్ వస్తున్నారు. దానికి ఇప్పుడు డెల్టా వేరియంట్ వచ్చింది. సపోజ్ ఈ వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవిషీల్డ్ పనిచేస్తున్నదా లేదా, ఎఫికసీ ఎంత ఉన్నదా లేదా. సపోజ్ కొత్త వేరియంట్ వచ్చింది అనుకోండి, వ్యాక్సిన్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ ఎవరి కంపెనీస్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు న్యూ వేరియంట్ వస్తే స్పైక్ ప్రోటీన్ లో ఇప్పుడు వ్యాక్సిన్ ఏది అవుతున్నదో దానికి కూడా దే కెన్ మోడిఫై ది వ్యాక్సిన్. ఇప్పుడు న్యూ వేరియంట్, ఇప్పుడు థర్డ్ వేరియంట్ ఏదంటే దే కెన్ మోడిఫై ది వ్యాక్సిన్ సో దట్ ఇప్పుడు థర్డ్ వేరియంట్ లో ఏదో కొత్త వేరియంట్ ఉంది, డెల్టా వేరియంట్ తర్వాత ఇంకే వేరియంట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్, ఇది డెఫినెట్లీ వైరస్ మ్యూటెంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ గా ఉన్నారు. కొత్త వేరియంట్స్ వస్తే ఈ వ్యాక్సిన్ పని చేయకపోతే మేము కూడా కొత్తగా దానికి సమ్ మోడిఫికేషన్ చేసి ఈ మ్యూటెంట్ వేరియంట్ కి కూడా మేము న్యూట్రలైజ్ చేయడానికి దే ఆర్ ఆల్సో రెడీ. రైట్.
సాధన గారు, ఇప్పుడు థర్డ్ వేవ్ రాబోతోంది. మరి థర్డ్ వేవ్ గురించి కేంద్రం నుంచి కానీ ఇటు వైద్య రంగం నుంచి కానీ వస్తున్నటువంటి సూచనలు, హెచ్చరికలు వీటన్నింటినీ చూస్తూ ఉంటే ఇప్పుడు మరి సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలేంటి? థర్డ్ వేవ్కి మెడికల్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనము సంసిద్ధంగా ఉన్నామా? దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికీ ప్రిపేర్ అవుతాం? డెఫినెట్ గా మాకైతే కంటిన్యూస్ గా చెప్తానే ఉన్నారండి. మేము జనాల్ని మా దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తానే ఉన్నాము. తొందరగా వ్యాక్సినేట్ చేయించుకోండి, మీ ఇంటి పాది వ్యాక్సిన్ చేయించుకోండి, ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అని చెప్తూనే ఉన్నామండి. సెకండ్ వ్యాక్సిన్ డోసేజ్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా వచ్చి వేసుకోమని చెప్తున్నాము. మా హాస్పిటల్లో అయితే వీఆర్ ఆల్రెడీ గేర్డ్ అప్ ఫర్ ద థర్డ్ వేవ్. ఇప్పుడైతే కేసులు చాలా గణనీయంగా తగ్గినాయండి. ఇంతకు ముందర ఫుల్ గా ఉండేది, మాది కెపాసిటీ 400 బెడ్స్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 140-150 వరకు ఉన్నారు ఇన్ పేషెంట్స్. దాంట్లో పాజిటివ్ వాళ్ళు 100 వరకు ఉంటారండి. అండ్ ఐసీయూకి వెళ్ళే వాళ్ళు చాలా తగ్గారు. అండ్ ఇంతకు ముందర డెత్స్ చాలా ఉండేవి, ఇప్పుడు పర్ డే 1 అండ్ ఆల్మోస్ట్ ఒక్కోసారి నిల్లు కూడా వస్తూ ఉన్నారండి. దీన్ని బట్టి చూస్తే మనకి చాలా వరకు తగ్గినట్టే అనిపిస్తాం సెకండ్ వేవ్ ఉధృత. సో మేమైతే చెప్తున్నాం అందరికీ, వచ్చే వ్యాక్సిన్ కోసం వచ్చే వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి కాషన్ చేస్తున్నాం, ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వచ్చి వేసుకోమని చెప్తున్నాం. దాన్ని బట్టి వీ కెన్ రెడ్యూస్ అనేసి వాళ్ళకైతే కాషన్ చేస్తున్నాం. రైట్. సో మీరు లాస్య గారు, బ్లాక్ ఫంగస్ అనేది ఈ డబుల్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళలో బ్లాక్ ఫంగస్ కేసెస్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి అనేది కూడా వింటూ ఉన్నాము. అది ఎంతవరకు, హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? యాక్చువల్లీ దిస్ ఇస్ ఫాల్స్ అండి, బికాజ్ రీసెంట్ స్టడీ అయిందండి. డాక్టర్ హల్దీపూర్ గారు బెంగళూరులో, హీ హ్యాడ్ ట్రీటెడ్ 700 మ్యూకోర్మైకోసిస్ కేసెస్ అండ్ హీ హెస్ గివెన్ అస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టడీ. ఏంటి అంటే ఆయన కేసెస్లో 80% పీపుల్ హూ హ్యావ్ గాట్ మ్యూకోర్, వాటికి 3 రీజన్స్ ఇస్తున్నారు. ఒకటి, దే వర్ ఎఫెక్టెడ్ బై ద మ్యూటేటెడ్ స్ట్రెయిన్, 1. Second, they were not vaccinated, and third, they took excessive steam inhalation అన్నది. దానివల్ల నోస్లో సీలియా దెబ్బతిని the immune part, the particles got collected in the nose and fungus growth was very fast. నోస్ అనేది క్లియర్ చేయలేకపోయింది ఫంగల్ పార్టికల్స్ డ్యూ టు ద డ్యామేజ్డ్ మ్యూకోసా ఆఫ్ ద నోస్ అండ్ ద సీలియా అనమాట. ఒకప్పుడు ఆ స్టీమ్ తీసుకోవడం వల్లనే మనం వైరస్ ని లోపలికి వెళ్లకుండా అడ్డుకోగలుగుతాం అని కూడా చెప్పారు కదా ఫస్ట్ వేవ్ లో చూసాం చాలా వరకు. యా, అది యాక్చువల్లీ చాలా ఫాల్స్ నోషన్ అండి జనాలకి, బికాజ్ స్టీమ్ అనేది ఓన్లీ నోస్ మరియు గొంతు వరకు వెళ్తుంది. దాని పార్టికల్స్ ఆర్ సో లార్జ్, అవి లంగ్స్ వరకు వెళ్ళదు. దిస్ ఐవ్ బీన్ టెలింగ్ లాట్ ఆఫ్ పీపుల్, స్టీమ్ అనేది ఈవెన్ యాజ్ ఈఎన్టీ మేము కూడా చాలా మందికి చెప్తాము స్టీమ్ తీసుకోండి, అది జస్ట్ టెంపరీగా నోస్లో బ్లాక్ అలాంటివి క్లియర్ చేస్తుంది. లేకపోతే ఒక ట్యూబ్ ఉంటుంది విచ్ కనెక్ట్స్ ద నోస్ అండ్ ద ఇయర్, ఆ ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉన్నప్పుడు రిలీఫ్ కోసము వీ టెల్ ఓన్లీ, అది సిమ్టమాటిక్గా. కానీ స్టీమ్ డెఫినెట్లీ లంగ్స్ వరకు వెళ్ళదు అండ్ దెర్ ఇస్ నో రూల్. సో తెలియకుండా మన ఇండియాలో యాక్చువల్లీ చాలామంది తప్పు చేశారు. దెవ్ బీన్ టేకింగ్ లాట్ ఆఫ్ స్టీమ్ అండ్ దే డ్యామేజ్ ద నోస్ నేజల్ మ్యూకోసా, and he's saying that that is one of the major reason why mucor has been affecting people. So oka beautiful part enti ante vaccination teesukodam valla he's telling that the 20% people who were vaccinated వాళ్ళలో అయితే చాలా మైల్డ్గా వచ్చింది అన్నది చెప్తున్నారు. ఓకే, ద అదర్ 20% who were vaccinated డిసీజ్ చాలా మైల్డ్గా వచ్చింది. సో బ్లాక్ ఫంగస్, కరోనా, బ్లాక్ ఫంగస్ ఎవరికైతే ఉందో చాలా మైల్డ్గా వచ్చింది. సో దిస్ ఈజ్ ఇన్ అ వే అ గుడ్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బికాస్ ఆబ్వియస్లీ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఆర్గన్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. మన ఇమ్యూనిటీ కూడా ఇట్స్ వే బెటర్ దెన్ ద వన్స్ హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. సో మీరు వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల 1 కోవిడ్ నుంచి ఎక్కువ ఎఫెక్ట్ గారు, నెంబర్ 2 బ్లాక్ ఫంగస్ కూడా మీకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అయిపోతుంది. అండ్ వన్ గుడ్ పార్ట్ ఇస్ ఈ మధ్య బ్లాక్ ఫంగస్ గురించి కూడా మీడియాలో అవేర్నెస్ వల్ల మా దగ్గర ఇప్పుడు ఏదైతే కేసెస్ వస్తున్నాయో చాలా ఎర్లీ స్టేజెస్లో వస్తున్నారు అండ్ ద ప్రోగ్నోసిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. బ్లాక్ ఫంగస్ కేసెస్ కూడా చాలా తగ్గాయి అండ్ వచ్చిన పేషెంట్స్ చాలా ఎర్లీ స్టేజెస్లో రావడం వల్ల సర్జరీ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ అండ్ యాంఫో తక్కువ అయినా కానీ అవైలబిలిటీ, ఇప్పుడు యాంఫో అవైలబిలిటీ కూడా బెటర్ అయింది. యాంఫో ఇచ్చి కూడా మేము మ్యాక్సిమమ్ ఓరల్ యాంటీఫంగల్ టాబ్లెట్స్ ఇచ్చి చాలామందిని ఇంటికి పంపిస్తున్నాము అండ్ వి సీ అ వెరీ గుడ్ రిజల్ట్. ఓకే, యా. అండ్ రాఘవ గారు,
ఈ కరోనా ట్రీట్మెంట్లో ఫస్ట్ వేవ్లో ఇచ్చినటువంటి కరోనా ట్రీట్మెంట్కు, సెకండ్ వేవ్లో ఇచ్చినటువంటి కరోనా ట్రీట్మెంట్కు వాడినటువంటి మెడిసిన్స్లో చాలా మార్పులు చేర్పులు చూసాం మనం. హెచ్సిక్యూఎస్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి రెమిడెసివిర్ వరకు అవి ఇప్పుడు పనిచేయవు, వాటి ఇవి పెద్దగా లేదు, ఎఫెక్టివ్నెస్ ఏం లేదు అని చెప్పి వాటిని పక్కన పెట్టడం చూసాం. అలాగే ఇప్పుడు గ్యాప్ గురించి, వ్యాక్సిన్లో ఫస్ట్ ఇచ్చినటువంటి గ్యాప్, ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి గ్యాప్కి కూడా చాలా గ్యాప్ ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటారు? మొదట్లో కరోనా వచ్చినప్పుడు మనకి ఏ మందులు పనిచేస్తాయో అన్నది కూడా సరిగ్గా క్లారిటీ లేదండి. రాను రాను మనకు పరిశోధనల తర్వాత ఏవి పనిచేస్తాయో మెల్లిమెల్లిగా తెలిసింది. దాంట్లో చూస్తే ఇప్పుడు హెచ్సిక్యూ, ఐవర్మెక్టిన్ ఇవన్నీ ఏవి అంత పనిచేస్తాయని రుజువు లేదు. రెమిడెసివిర్ కూడా నార్మల్గా ఒట్టి జ్వరం ఉన్న వాళ్ళకి అంతగా ఉపయోగపడకపోవచ్చు, అలాగే సివియర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని వచ్చాయి, అది కూడా చాలా తక్కువ పాపులేషన్లో వాడాలి, ఎవరికైతే అవసరం ఉంటుందో, చాలా మైల్డ్ డిజీజ్ అలాంటి వాళ్ళకి. సో ఈ మనకి కరోనా మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటున్నాము ఎవరికి ఏ స్థితిలో వాడితే ఆ మందుతో ఉపయోగం ఉంటుందో అని. తర్వాత మనకి స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఆక్సిజన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళల్లో వాడితే మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఇది మనం మొదటి వేవ్లో అప్పుడు తెలుసుకున్నాం. దీని తర్వాత రెండో వేవ్ వచ్చే వరకు కొంచెం విచ్చలవిడిగా వాడడం జరిగింది ఈ స్టెరాయిడ్స్ అనేవి. దీనితో మనం ఈ బ్లాక్ ఫంగస్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువగా చూసాం ఇప్పుడు. కాబట్టి మెల్లిమెల్లిగా మనకి తెలుస్తుంది ఏ మందులు వాడాలో ఏవి వాడకూడదు అని. అవి వాడవలసినవి కూడా మనం స్టెరాయిడ్స్ అధిక మోతాదులో వాడకూడదు. ఓకే, సో ఎక్సెస్ ఆఫ్ ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి కేసెస్ అంటారు బ్లాక్ ఫంగస్. ఓకే ఓకే సాయి గారు, ఇదే సేమ్ క్వశ్చన్ ఇందాక నేను బ్రేక్కి ముందు రాఘవ గారిని అడిగాను. అంటే ట్రీట్మెంట్లో కావచ్చు, ఈ వ్యాక్సిన్లో ఇప్పుడు సృష్టించబడినటువంటి గ్యాప్ గురించి కావచ్చు, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఏం లేదు. వైరస్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఫస్ట్ వైరస్ వచ్చినప్పుడు చైనా నుంచి ఏది వచ్చిందో మాకు అసలు వైరస్ కి ట్రీట్మెంట్, నార్మలీ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఈజ్ 99% ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ అందరూ చెప్పారు ఓన్లీ పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత కొత్త న్యూ రీసెర్చ్ కొన్ని స్టడీస్, అంటే మేము ఎలోపతిక్ లో చేసింది వెరీ క్లియర్ కట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మేము వాడతాం. ఏదో ఎక్కడ మేము వేరే డిఫరెంట్ బ్రాంచెస్ గురించి చేయడం. ఎలోపతిక్ లో ఎవిడెన్స్, సో సమ్ ఎవిడెన్స్ వచ్చింది. అప్పుడు రెమ్డెసివిర్ బెటర్, హెచ్సిక్యూ బెటర్, ఐవర్మెక్టిన్ బెటర్. ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకొక ఎవిడెన్స్ వచ్చింది, ఐవర్మెక్టిన్ బెటర్. సో యాజ్ పర్ ది ఎవిడెన్స్ న్యూ ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఇండియన్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ పబ్లిష్డ్, న్యూ ఇంగ్లాండ్ జర్నల్లో కూడా పబ్లిష్ ఎవిడెన్స్ లోనే మేము వాడాం. అట్లా స్టెరాయిడ్స్ కూడా వాడితే మంచిది అని. ఓన్లీ ప్రాబ్లం అవుతున్నది సెకండ్ వేవ్ వచ్చేసరికి వీ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే మాకి ఇంత తొందరగా ర్యాపిడ్ స్పైక్, అంటే ఒక మార్చ్ 31st లో నెంబర్ ఆఫ్ కేసెస్, ఏప్రిల్ 30 1 month లో ఆల్మోస్ట్ 10 times 100 times ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయింది. సో అది దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్, పబ్లిక్ ఫెయిల్యూర్, హాస్పిటల్ ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్ కి కూడా ఎవరు ఊహించుకోలేపారు ఇంత ర్యాపిడ్ స్పైక్ వస్తుంది. సో దానివల్ల కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఏది ఉన్నదో దానికి కూడా మీకు ఫైనలీ తెలిసింది ఏంటంటే ఈ డ్రగ్స్ కి ఎఫెక్ట్ కూడా కొంచెం లేదు. ఫర్ ప్లాస్మా థెరపీ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్, రెమ్డెసివిర్ కూడా ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అట్లీస్ట్ ఒక్కసారి ఫెయిల్యూర్ అయింది కనుక సెకండ్ టైం ఎయిదర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఓనర్ అవని, గవర్నమెంట్ అవని, పబ్లిక్ అవని, ఇప్పుడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది మీడియా. థర్డ్ వేవ్ వస్తుందని మీడియా హైప్ అవని ఇవన్నీ దానివల్ల దానికి ఒక వేపులో నేను అనుకుంటున్నాను ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే గవర్నమెంట్ కి ప్రెషర్ వస్తుంది, పబ్లిక్ కి మెయిన్ పబ్లిక్ కి అవేర్నెస్ వస్తుంది, అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అందరూ అంటున్నారు ఏంటంటే థర్డ్ వేవ్ ఏది వస్తుందో ఓన్లీ కిడ్స్ కి, చిల్డ్రన్స్ కి వస్తుంది. మీకు అసలు హోల్ హైదరాబాద్ లో, హోల్ తెలంగాణలో NICU బెడ్స్ ఎన్ని ఉన్నాయి? అసలు ఇప్పుడు థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ లాగా వస్తే అసలు బెడ్స్ అసలు దొరకదు.
ఇప్పుడు మేమైతే సెకండ్ వేవ్ లో అడల్ట్స్ కి అవుని అందరూ డాక్టర్స్ పనిచేశారు, ఇంక్లూడింగ్ ఏ సర్జన్ అవుని, ఫిజిషియన్ అవుని, అందరూ పనిచేసాం. కానీ పెడియాట్రిక్ లో వస్తే ఎవరు చేయలేరు, ఎందుకంటే పెడియాట్రిక్ ట్రీట్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్, ఎన్ఐసియు ఈస్ డిఫరెంట్. ఫస్ట్ క్వశ్చన్ అవుతున్నది, ఎన్ఐసియు లో వెంటిలేటర్ ఈజ్ టోటలీ డిఫరెంట్, చిన్న పిల్లలకి వెంటిలేటర్ ఆల్సో డిఫరెంట్. సో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ సపోజ్ ముందు జాగ్రత్తగా పడి థర్డ్ వేవ్ కి చేసుకోపోతే ఇట్ ఈస్ ఎ క్యాటాస్ట్రఫీ, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ. అందుకు ఈ మీడియా పాత్రధార ఏది ఉన్నదో చాలా చాలా ఇంపార్టెంట్. దీని వల్ల ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ కి వచ్చింది. కొన్ని స్టేట్స్ లో లైక్ కేజ్రీవాల్ ఢిల్లీలో కూడా చాలా చాలా థర్డ్ వేవ్ కి ప్రిపరేషన్ చేయడం మంచిదే. అదే ప్రిపరేషన్ మేము చేసి ఉంటే ఆక్సిజన్ షార్టేజ్ ఇప్పుడు దాకా రాపోయింది. సో సెకండ్ వేవ్ కి మేము ప్రిపరేషన్ చేయలే, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ రాలే, కొన్ని ఆక్సిజన్ రాలే. దాని గురించి కూడా జనాలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అండ్ ఈ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ నుంచి ఇప్పటికైనా లెసన్స్ నేర్చుకుంటారంటారా? నేర్చుకోవాలి. అందుకే కదా మీడియా పాత్రధార చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నుంచే మీరు సపోజ్ మీడియాలో ఎవ్రీ డే థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ అవుని, XYZ వేరియంట్ అవుని, దీని వల్ల డెఫినెట్లీ గవర్నమెంట్ ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పటికే కూడా ఎన్ఐసియు, ఇప్పటికీ కూడా చిన్న పిల్లలకి వెంటిలేటర్స్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు అడల్ట్ వెంటిలేటర్ ఓకే మా దగ్గర 30 ఉన్నది అనుకోండి, చిన్న పిల్లలకి వెంటిలేటర్ ఓన్లీ 2-3 ఉంటాయి. సో ఇప్పటికీ కూడా డెఫినెట్లీ గవర్నమెంట్ కన్ను ఇప్పుడు ఓపెన్ చేసి ఇమ్మీడియట్ గా స్టెప్స్ తీసుకుంటేనే బై ఛాన్స్ థర్డ్ వేవ్ వస్తే కిడ్స్ కి ఎఫెక్ట్ అవుతే డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ ది సిచ్యువేషన్, నాట్ లైక్ పానిక్ లైక్ సెకండ్ వేవ్. ఓకే, సాధన గారు, వ్యాక్సినేషన్ అనేది పిల్లలకు కూడా కొన్ని కంట్రీస్ ఇస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు చూస్తాం అంటే థర్డ్ వేవ్ వచ్చేది డెఫినెట్గా పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికీ చూస్తే 45+ వాళ్ళకే కంప్లీట్గా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ ఇంకా పూర్తవనటువంటి పరిస్థితి. ఈ నెల 21 నుంచి 18+ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము అని చెప్తున్నారు. బట్ ఈ పిల్లలకి అసలు ఆ ప్రయోగాలు కానీ అవన్నీ ఏమన్నా జరుగుతున్నాయా? వాటి వివరాలు ఏమన్నా మీకు తెలుసా? మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు ఏం రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యాక్సినేషన్ చేయాల్సిన, మీరు అన్నట్టు గ్రూప్స్ కి 45 and above వాళ్ళకి వి డిడ్ంట్ ఫినిష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డోస్ ఇంకా చాలా మందికి అవ్వనే లేదు. తర్వాత మధ్యలో వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఆపేశారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం, ఓన్లీ సెకండ్ డోసే ఇస్తున్నాం. ఇప్పుడు 21st నుంచి 18 and above వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. పిల్లలకి ఇంకా ట్రయల్స్ లెవెల్లోనే ఉందండి. అది ఎప్పుడు క్లినికల్ ట్రయల్స్ అన్ని అయినాక దెన్ మేబీ దే విల్ స్టార్ట్. యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ మనం స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ అయితే వీ హ్యావ్ టు ఫినిష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పాపులేషన్ యాజ్ పాసిబుల్ అండి, సో దట్ వీ కెన్ కంట్రోల్ న్యూ వేరియంట్స్, న్యూ మ్యూటేషన్స్ అండి. 75% వరకు పాపులేషన్ కంట్రోల్ అయిపోతే అప్పటికి అట్లీస్ట్ ఇంకా డెడ్లీ వేరియేషన్స్ రాకుండా ఉంటాయని మేము ఆశిస్తున్నామండి. దట్స్ వై వీ ఆల్వేస్ అపీల్ టు పీపుల్ get vaccinated as early as possible, all the community అనేసి మేము అందరికీ అప్పీల్ చేసుకుంటాం. ఓకే, లాస్య గారు, థర్డ్ వేవ్ గురించి పిల్లలకి ఎఫెక్ట్ అవ్వబోతోంది అని అంటున్నారు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలి దీని నుంచి? అండి, సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే IAP, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే 6 months to 5 years వాళ్ళకి కిడ్స్కి ఇఫ్ యూ హ్యావ్ నాట్ గివెన్ ద ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది మీరు ఒకవేళ మీ కిడ్స్కి ఇవ్వకపోతే ప్లీజ్ గో అండ్ గివ్ ఇట్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈవెన్ 5 years to plus పిల్లల్లో కూడా ఫ్లూ వ్యాక్సిన్ మీరు ఇవ్వకపోతే వాళ్ళలో కూడా ఇవ్వాలండి, హై రిస్క్ వాళ్ళని చూసుకొని. ఇది ఇవ్వడం వల్ల ఇట్స్ నాట్ దట్ COVID-19 రాకుండా ఉండదు, ఇది ఇచ్చినా కానీ COVID-19 వస్తుంది, బట్ ఆర్గన్ డ్యామేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇప్పుడు ఉన్న అవైలబుల్ ఆప్షన్ వాళ్ళకి, పిల్లల్లో ఎవరికైతే ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వలేదో వాళ్ళకి ఇప్పించవచ్చు. 6 months to 5 years అయితే 6 months to 9 years వాళ్ళకి ప్రాబబ్లీ 2 dosesలో 1 month గ్యాప్లో ఉంటుంది. 9 years ప్లస్ వాళ్ళకి సింగిల్ డోస్ ఉంటుంది. సో మీ నియర్ బై పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి దే విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ఈ ఫ్లూ షాట్ ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, 60 to 70% ఆఫ్ ద కేసెస్ ఇప్పటివరకు కోవిడ్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో కిడ్స్ చాలా మైల్డ్గా ఎఫెక్ట్ అయ్యారు. సో ఫస్ట్లీ ఇందాక నేను చెప్పినట్టుగానే ద ప్యానిక్ షుడ్ గో అమంగ్ ద పేరెంట్స్. మీరు జాగ్రత్తగా ఉండాలి, దట్స్ ద రీజన్ దే ఆర్ డూయింగ్ ఆల్ ద షోస్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే యాజ్ యూ నో వాళ్ళకంటే కూడా పేరెంట్స్ కిడ్స్ గురించి అంటే ఇంకా టెన్షన్ ఎక్కువ ఉంటుంది.
సో గుడ్ పార్ట్ మన ఇండియాలో చూస్తున్నాం ఏంటంటే ఇప్పటి వరకు ఎఫెక్ట్ అయిన కిడ్స్ అయితే 70% ఆఫ్ దెమ్ చాలా మైల్డ్ సిమ్టమ్స్తో బయటపడ్డారు. అండ్ ఆల్రెడీ యాక్చువల్లీ యునో కిడ్స్ ఒకవేళ ఒక ఫ్యామిలీలో అడల్ట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దే ఆర్ ఇన్ ద సేమ్ హౌస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిడ్స్ కూడా వచ్చేస్తుందండి. కాకపోతే దే ఆర్ రిమైనింగ్ యాజ్ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్. సో చాలా మటుకు మీ కిడ్కి వచ్చింది పోయింది కూడా చాలా మందికి తెలీదు. సో మనం థర్డ్ వేవ్ అని కొత్తగా వెయిట్ చేయాల్సిన పని లేదు. యాజ్ పర్ మీ, దిస్ ఇస్ మై థింకింగ్. ఏంటి అంటే చాలా మటుకు కిడ్స్కి వచ్చి పోయింది, మీరు జాగ్రత్తగా ఉండండి, డో నాట్ టేక్ టెన్షన్. కాకపోతే అంటే వచ్చి పోయినా కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లో వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ వేవ్ ఇప్పుడు సో వస్తుంది రాదు అన్న గ్యారంటీ కూడా లేదు. రావచ్చండి, కానీ కిడ్స్ ఇమ్యూనిటీ చాలా బాగుంటుందండి అడల్ట్స్ కంటే కూడా, అన్లెస్ అంటే ఏదన్నా అండర్లైయింగ్ డిసీజ్ ఉంటే. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే MISC సిండ్రోమ్ గురించి ఒక్కటి ఐ హ్యావ్ టు టెల్. ఏంటంటే అది ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. దాంట్లో పిల్లల్లో ఏం చూస్తున్నామంటే ఎవరికైతే హార్ట్ రేట్ కన్సిస్టెంట్గా 110+ ఉంటుందో, 3 days కంటే ఎక్కువ 101 కంటే ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు, అండ్ ప్రిఫరబుల్లీ ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అయితే బీపీ కూడా చెక్ చేయాలి. ఎవరికైతే సిస్టోలిక్ బీపీ 80 కంటే తక్కువ అవుతుందో, పిల్లలు కంటిన్యూస్గా వామిటింగ్ కానీ మోషన్స్ కానీ అవ్వడము, చాలా డీహైడ్రేటెడ్గా ఉండడము, కడుపు నొప్పి ఎక్కువ అనడము, ఇలాంటివి మీరు ఏ సిమ్టమ్స్ గమనించినా మీరు ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా నియర్ బై పీడియాట్రిషియన్కి వెంటనే వెళ్ళండి. అండ్ మోస్ట్లీ చాలామంది ఇంటి వైద్యాలు వాడుకొని తక్కువ చేసేద్దాం, అట్లాంటి రిస్క్ పిల్లలు తీసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏ సిమ్టమ్స్ కనిపించినా టేక్ ఇట్ సీరియస్లీ అండ్ టేక్ దెమ్ టు అ నియర్ బై పీడియాట్రిషియన్. ఓకే, రాఘవ గారు, పోస్ట్ కోవిడ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా, అంటే ఫస్ట్ వేవ్లో చూస్తే మైల్డ్గా ఉన్నాయి, సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయి, అండ్ సివియారిటీ కూడా డెత్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కోవిడ్ నుంచి బయట పడిన తర్వాత కూడా వాళ్ళు త్వరగానే యాక్టివ్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోవడము ఇదంతా చూసాం. బట్ సెకండ్ వేవ్లో పరిస్థితి అలా కాదు, కాస్త గట్టిగానే ఉంది, చుక్కలు చూపిస్తూ ఉంది. తర్వాత కూడా ఇందాక లాస్య గారు కూడా చెప్పారు 60 days వరకు వాళ్ళు దే ఆర్ నాట్ బికమింగ్ నార్మల్ అని. కోవిడ్ తర్వాత వచ్చే సిమ్టమ్స్ చాలా ఉంటున్నాయి. ఇది కోవిడ్ ఎలా వచ్చిందో దాని ప్రకారంగా కూడా ఉంటుంది. కొంతమంది మైల్డ్ గా ఉన్నప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్స్ ఉండట్లేదు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత. ఎవరికైతే మోడరేట్ డిజీజ్ ఉంటుందో, సివియర్ డిజీజ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ రోజులు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఇది వీక్నెస్ కానీ ఫెటీగ్ కానీ ఇలా ఉంటున్నాయి. కొంతమందికి కోవిడ్ తర్వాత ఫైబ్రోసిస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆక్సిజన్ మీద ఇంటికి వెళ్ళిన వాళ్ళు అలా ఉంటారు. వీరు మెల్లిమెల్లిగా కోలుకుంటారండి. చాలా మటుకు 3 నుంచి 4 నెలల వరకు చాలా మందికి ఆక్సిజన్ అవసరం పడకపోవచ్చు. తర్వాత సడన్ గా ఈ సెకండ్ వేవ్ లో చాలా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే వరకు ఇది ఎక్కువగా వింటున్నాం. ఫస్ట్ వేవ్ లో కూడా చాలా మందికి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, లేవని కాదు. సెకండ్ వేవ్ లో మనం చూసిన నెంబర్ చాలా ఎక్కువ అండి. సడన్ గా చాలా మందిని చూసాం. దానివల్ల చాలా మంది మనం పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ వింటున్నాం. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ మనకి వచ్చే డిజీజ్ సివియారిటీ బట్టి ఉంటున్నాయి బేసికలీ. ఓకే, లాస్య గారు, పోస్ట్ కోవిడ్ ఎక్కువగా ఎలాంటి వీటితో బాధపడుతున్నారు? మేజర్గా హెడేక్ అని వింటూ ఉన్నాము, చాలా అది గంటలు ఉంటుంది, అసలు తగ్గట్లేదు, టాబ్లెట్స్ వేసుకున్నాను కూడా. యా అండి, సో దిస్ ఇస్ అ వెరీ నైస్ థింగ్ యూ ఆస్క్డ్ మీ. నేను రీసెంట్లీ ఐవ్ బీన్ స్టడింగ్ అబౌట్ ఆర్టికల్స్. ఐఎమ్ న్యూరోటాలజిస్ట్. సో ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే అండి, కోవిడ్ వైరస్ అనేది ఏసీ ఇన్హిబిటర్స్ పైన యాక్ట్ చేస్తుంది మన బ్రెయిన్లో. అండ్ ఆల్సో దానివల్ల ఏంటంటే సిఎన్ఎస్ అంటే మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అలాంగ్ విత్ దిస్ పోస్ట్ కోవిడ్ చాలామంది ఎమోషనలీ ఎఫెక్ట్ అవుతున్నారు. దర్ ఇస్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. ఈ యాంగ్జైటీ అనే స్ట్రెస్ అనేది మన ఎమోషనల్ సెంటర్ పైన యాక్ట్ చేస్తుంది మన బ్రెయిన్లో. అండ్ ఆ ఎమోషనల్ సెంటర్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ వెస్టిబులర్ సిస్టమ్. వెస్టిబులర్ సిస్టమ్ అంటే మన బాడీ బ్యాలెన్స్ మెకానిజం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ డిఫరెంట్ న్యూరలాజికల్ అండ్ వెస్టిబులర్ సిమ్టమ్స్. అంటే చాలామందికి హెడేక్, మీరు అన్నట్టుగా దే హ్యావ్ కంటిన్యూస్ హెడేక్. అండ్ చాలామంది ఈ హెడేక్ గురించి కూడా, మేడం హెడేక్ వస్తుంది, ఇదేమైనా బ్లాక్ ఫంగస్ అని కూడా చాలామంది నా దగ్గరకు వచ్చారు. బట్ యూ హ్యావ్ టు నో ఏంటి అంటే దెర్ ఆర్ 2 వేరియంట్స్ అండి ఈ హెడేక్లో కూడా. ఒకటి స్ట్రెస్ హెడేక్ చాలా కామన్గా ఉంది, ఇంకొకటి వీఆర్ సీయింగ్ వెస్టిబులర్ మైగ్రెయిన్ అంటాం. అంటే సింగిల్ సైడెడ్ ఎప్పుడైతే హెడేక్ వస్తుందో అది పోస్ట్ కోవిడ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది దెబ్బతినడం వల్ల వెస్టిబులర్ మైగ్రెయిన్ వస్తుంది. ఇది కాక చాలామందికి డిజినెస్ వస్తుంది, అంటే కంటిన్యూస్గా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటున్నాయి.
అందరు ఏమనుకుంటున్నారు, మేము ఇమ్యూనిటీ పరంగా వీక్ ఉండి మాకు ఇలా తిరుగుతున్నాయేమో అనుకుంటారు. కానీ ఇట్స్ యాక్చువల్లీ వెస్టిబులర్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అండి. దానికి పెద్దగా ట్యాబ్లెట్స్ లేవు, మీకు ఏది లేదు. సింప్లీ వెస్టిబులర్ రిహాబిలిటేషన్ థెరపీ అని యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఓకే. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. ఒక సర్టన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కరెక్ట్గా మీకు ఎలా చేయాలో మీరు కన్సర్న్ డాక్టర్, ప్రిఫరబుల్లీ న్యూరోటాలజిస్ట్, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్తే దే విల్ గైడ్ యూ. అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ తోటే అవి సెట్ అయిపోతుంది. బికాజ్ వితౌట్ ద ఎక్సర్సైజెస్ ఏమవుతుందండి, వీళ్ళు 70 days మీన్ టైం సఫర్ అవుతున్నారు విత్ ద హెడేక్. దట్ ఈస్ ద స్టడీ లేటెస్ట్. 70 days వరకు కూడా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, అట్ ద ఎండ్ అగైన్ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ కోవిడ్ వల్ల వచ్చే ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా 1 month 2 months వరకు కాఫ్ వస్తుంది అని కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అది ఎందుకంటారు? కఫ్ అనేది వేరియస్ రీజన్స్కి వస్తుందండి. ఒకటి ఏంటి అంటే కంటిన్యూస్ ఎయిర్వే ఇరిటేషన్ అదంతా ఉంటుంది. అండ్ కోవిడ్ తర్వాత ఏంటంటే మన బాడీ చాలా వీక్ అయిపోతుంది. ఇమ్యూనిటీ గోస్ ఆన్ అ టాస్. మన ఇమ్యూనిటీ ఇంత తక్కువ అయినప్పుడు ఏంటంటే, దో వైరస్ మన బాడీ వదిలేసి వెళ్ళిపోయినా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మన బాడీ ఇమ్యూనిటీ చాలా లో ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. నెంబర్ 1. ఇంకొకటి ఎలర్జీస్ కూడా కామన్, ఎందుకంటే ఇమ్యూనిటీ కూడా లేదు కాబట్టి. థర్డ్లీ స్ట్రెస్ రిలేటెడ్ కఫ్ కూడా చూస్తున్నాం. అంటే చాలామందికి తెలియంది ఏంటి అంటే, స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఏమైపోతుందో అని, దానికి రిలేటెడ్ కూడా యాక్చువల్లీ యాంగ్జైటీ రిలేటెడ్ కఫ్ కూడా ఉంటుంది. దెర్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఫస్ట్లీ కొంచెం కామ్ డౌన్, కొంచెం రిలాక్స్. అండ్ మోస్ట్లీ వాట్ దే సేయింగ్, ద రీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ ఇస్ వాచింగ్ టీవీ. ఐ నో దీంట్లో యు ఆర్ ట్రయింగ్ టు గివ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ థింక్ మీరు డ్యూరింగ్ కోవిడ్ ఆర్ పోస్ట్ కోవిడ్ యూ షుడ్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు టీవీ. కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూస్ అదే స్ట్రెస్ వాళ్ళకి బ్రెయిన్లో ఉండడం. బ్రెయిన్ ఫాగ్ అనేది చూస్తామండి. బ్రెయిన్ ఫాగ్ అనేది ఇంపార్టెంట్ చూస్తున్నాం పోస్ట్ కోవిడ్. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటంటే, వాళ్ళు మర్చిపోతున్నారు, ఏం చేస్తున్నారో మర్చిపోతున్నారు. కొంతమంది మాట్లాడుతూ దే ఫర్గెట్. సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేయడం డిఫికల్టీ అయిపోతుంది. ఇదంతా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ వల్ల, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కాజింగ్ ట్రామా. కోవిడ్ అనేది బాడీ పైన కాక బ్రెయిన్ పైన కూడా ఎమోషనల్గా ట్రామా కాజ్ చేస్తుంది. ఓకే. యా, రవిశంకర్ గారితో మాట్లాడదాం. రవిశంకర్ గారు, పోస్ట్ కోవిడ్ వచ్చేటువంటి ఈ ఏవైతే ఉన్నాయో హెల్త్ కాంప్లికేషన్స్, వీటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏంటేంటి ఉంటాయి? ఫస్ట్ రాఘవ్ గారిది ఒకటి పోస్ట్ కోవిడ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లస్య గారిది చిన్న పిల్లలకి ఉంటాయి. ఇంకొకటి బ్లాక్ ఫంగస్. సో రెస్పిరేటరీ ప్రాబ్లం, కార్డియక్ ప్రాబ్లం అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్ లైక్ బ్లాక్ ఫంగస్, అవన్నీ ప్రాబ్లం. సో మేము ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే, పోస్ట్ కోవిడ్ లో కార్డియక్ కాంప్లికేషన్ చూస్తున్నాం. హార్ట్ కాంప్లికేషన్ చాలా ఎక్కువ, 30% పెరిగింది. ఇప్పుడు మీరు చూడాలి అంటే, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తగ్గిపోయింది కానీ మేము ఇప్పుడు గమనించింది ఏంటంటే, కోవిడ్ వచ్చిన తర్వాత 21 days 14 days అవన్నీ 21 days తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చాయి. మీరు చెప్పారు ఇప్పుడు కాఫ్ కూడా మేము చాలా మందికి పోస్ట్ కోవిడ్ తర్వాత కాఫ్ వచ్చింది. ఆఫ్ లేట్ వాళ్ళు మాకు పంపిస్తే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ లో ఉన్నారు పేషెంట్, అందుకు కాఫ్ రావచ్చు. సో కార్డియక్ కాంప్లికేషన్ ఈజ్ ది మోస్ట్ కామన్. బ్లాక్ ఫంగస్ ఏదో ఒక 10-5% ఏదైనా వస్తుంది, కానీ కార్డియక్ కాంప్లికేషన్ ఐసీయూ తర్వాత ఏది వస్తున్నదో ఇప్పుడు సెకండ్ వేవ్ లో మేము ఏది చూస్తున్నామో మోస్ట్ కామన్ వస్తున్నది. మాక్సిమం ఏంటంటే ఎరిథిమియాస్ వస్తున్నది, అంటే పల్పిటేషన్, దడదడ అని వస్తున్నది. దాని గురించి ఇప్పుడు మీరు గమనించాలి ఏంటంటే, ఈ వైరస్ ఇట్ సెల్ఫే హార్ట్ మసిల్ కి డ్యామేజ్ అవుతుంది. ACE2 ఇన్హిబిటర్, ACE2 రిసెప్టర్స్ వల్ల వైరస్ బాడీకి ఎంట్రీ అవుతుంది. సో మాక్సిమం ACE2 రిసెప్టర్స్ ఎక్కడ ఉన్నది? హార్ట్ లో ఉన్నది, లంగ్స్ లో ఉన్నది, బ్రెయిన్ లో ఉన్నది. లస్య గారు ఇప్పుడే చెప్పారు బ్రెయిన్ వల్ల బ్రెయిన్ కి వస్తున్నది. సో హార్ట్ లో ACE2 ఇన్హిబిటర్ వల్ల హార్ట్ మసిల్ కి డ్యామేజ్ అయి ఎరిథిమియాస్ అండ్ హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ అవుతున్నది. రెండోది ఏంటంటే క్లాట్స్ అయిపోతున్నది. కోవిడ్ ఈజ్ సంథింగ్ లైక్ ప్రో కోయాగులెంట్, అంటే కోయాగులోపతి అవుతుంది. క్లాట్స్ అయిపోయి హార్ట్ లోపల క్లాట్స్ బ్లాక్ అవుతే
హార్ట్ అటాక్ వస్తున్నది. పల్మనరీ ఆర్టరీలో బ్లాక్ అవుతే పల్మనరీ ఎంబోలిజం వస్తున్నది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు హార్ట్ లో ఇప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వస్తున్నది. సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ మీరు కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడే నంబర్ ఆఫ్ డ్రగ్స్ ఏది ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాఘవ్ గారు చెప్పారు ఇండిజినియస్ గా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, అది తగ్గించాలి. కొన్ని మాటలు మేము చూసాం 2-3 యాంటీబయాటిక్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు, అది కూడా చేయాలి. మోస్ట్ ఆఫ్ ది టైం మేము కూడా చూసాం ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని డ్రగ్స్ సిస్టర్స్ అసలు లేకుండా బంద్ చేసిమంటున్నారు. బీపీ టాబ్లెట్ బంద్ చేయమంటున్నారు, క్లోపిడోగ్రిల్, ఇకోస్ప్రిన్ అట్లాంటిది అన్ని బంద్ చేయమంటున్నారు. నేను ఇది ఈ ప్లాట్ఫామ్ లో చెప్పింది ఖచ్చితంగా బంద్ చెయ్యొద్దు. ఒక స్టంట్ పేషెంట్ కి బంద్ చేస్తే ఆ స్టంట్ బంద్ అయిపోతుంది. సో 7 days దాకా బంద్ చేస్తున్నారు. మేము చాలా మంది పేషెంట్ పల్లెటూరులో మేము వాళ్ళు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు సిస్టర్స్ అడ్వైస్ ఇస్తున్నారంటే ఈ టాబ్లెట్లు బంద్ చేసింది. అది కరెక్ట్ కాదు. అన్ని టాబ్లెట్లు వేసుకోండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే సిఆర్పి లెవెల్ మేము చేస్తాం, ఆర్ నియరెస్ట్ డాక్టర్ కి సంప్రదించండి. ఏ టాబ్లెట్ బంద్ చేయాలా లేదా అది ఫస్ట్ తెలుసుకోండి. దీనివల్ల పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ ఎక్కువ అవుతుంది. నెంబర్ 2, కోవిడ్ తర్వాత ఇప్పుడు ఏదైనా మెడిసిన్స్ ఏదైనా లక్షణాలు మినిమం లక్షణాలు వచ్చినా కూడా పోస్ట్ కోవిడ్ మాకు 21 days అయిపోయింది, 1 month అయిపోయింది, ఎనీ ఇదర్ బ్లాక్ ఫంగస్ కాంప్లికేషన్ అవుని, కార్డియక్ కాంప్లికేషన్ అవుని, రెస్పిరేటరీ కాంప్లికేషన్ అవుని, ఇమ్మీడియట్ గా డాక్టర్ కి సంప్రదించండి. దానివల్ల మేము మినిమం ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఏం ప్రాబ్లం ఉన్నదా లేదా. సపోజ్ ప్రాబ్లం ఉంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్. రవిశంకర్ గారు, ఫైనల్ గా వ్యాక్సిన్ తీసుకునే ముందు కూడా ఇలా హార్ట్ పేషెంట్స్ కానీ లేదంటే ఆల్రెడీ స్టెరాయిడ్స్ వాడుతున్నటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఈ మెడిసిన్స్ ఆపేయాలా? అస్సలు ఆపకూడదండి. ఎక్సెప్ట్ ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ఆర్ ఎనీ ఆఫ్ ది హై, ఇప్పుడు సపోజ్ యాంటీకోయాగులెంట్ లైక్ వార్ఫరిన్, ఎసిట్రాన్ ఏది ఉన్నదో అది కూడా పీటీఐఎన్ఆర్ రిపోర్ట్ చూసి, పీటీఐఎన్ఆర్ రిపోర్ట్ సపోజ్ ఐఎన్ఆర్ ఇస్ మోర్ దెన్ 3 ఉంటే అది తగ్గించాలి ఆర్ బంద్ చేయాలి తప్ప సమ్ ఆఫ్ ది ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ లైక్ సైక్లోఫాస్ఫమైడ్ ఇవన్నీ ఏదైనా దానికి తీసుకుంటున్నారు ఆ సైకిల్ తర్వాత మీరు తీసుకోవాలి. కానీ ఇప్పుడు బీపీ టాబ్లెట్, కామన్ గా బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్స్ ఆర్ హార్ట్ అటాక్ కి సంబంధించింది ఇకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్, టికాగ్రిలాల్ ఇట్లాంటిది అస్సలు బంద్ చేయ అవసరం లేదు. మీకు ఇంకా డౌట్ ఉన్నది అనుకోండి, మీరు నియరెస్ట్ డాక్టర్ కి సంప్రదించుకోండి. డెఫినెట్లీ ఇది బంద్ చేసిన వల్ల కూడా దాని వల్ల కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అందరికీ మీ ఈ టైం మీకు చాలా వాల్యుబుల్. ఐ నో ఇంత పాండమిక్ టైంలో మీరు మా కోసం 1 hour కేటాయించి చాలా మంచి సూచనలు ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ లాస్య గారు, సాధన గారు, సాయి రవిశంకర్ గారు, రాఘవ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.